ఆక్వా రైతులు నష్టాలతో సతమతమవుతున్నారు. చేపల ధర రోజురోజుకు తగ్గిపోవడంతో ఆక్వా సాగు పతనావస్థకు చేరుతోంది. ఆక్వా సాగులో రొయ్యల సాగు చేసిన వైరస్లు, ఈహెచ్పి, సెల్లూజులు, విబ్రియో పేరుతో నష్టపోతున్న ఆక్వా రైతు రొయ్యల సాగు వదిలేసి చేపలు పెంచుతూ ఉంటే నీటి కాలుష్యంతో పలు రకాల వ్యాధులు ఆశించడం, మరోవైపు ఫీడ్ ధరలు కూడా విపరీతంగా పెరగడంతో పెట్టుబడి ఖర్చులు రాని పరిస్థితులే నెలకొన్నాయని రైతులు వాపోతున్నారు. ఫీడ్ ధరలు ఆకాశాన్నంటడంతో ఆంధ్రప్రదేశ్లో ఆక్వాకల్చర్ సాగు అయోమయంలో పడిపోయింది. దీంతో సిరులు పండించిన తెల్లచేప ఇప్పుడు నష్టాల ఊబిలోకి నెడుతోంది. చేపల మేత డిఓబి తవుడు మార్కెట్లో 10 కిలోలకు 220 రూపాయలు పలుకుతోంది. కొన్ని నెలల వ్యవధిలోనే అమాంతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం తెల్ల చేపల ధర కిలో 110 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. మేతల ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు మండలం దుంపగడప గ్రామ రైతులు బెంబెలెత్తుతున్నారు. చేప కిలో పెరగాలంటే ప్రస్తుతం 20 రూపాయలు అదనంగా ఖర్చవుతోంది. మార్కెట్లో చేపల ధర మాత్రం పెరగడం లేదని, ఖర్చుకు తగ్గట్లు ధర రావడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం మేతకు పెరిగిన ధరలతో నష్టాలు చవిచూడాల్సిందేనని రైతులు అంటున్నారు. మేము ఇంచుమించు ఒక 20-25 సంవత్సరాల నుంచి చెరువులు చేస్తున్నాం. కాకపోతే పూర్వానికి ఇప్పటికి ఫీడ్ కాస్ట్ వచ్చేటోడికి బాగా ఎక్కువగా పెరగటం వల్ల ఇప్పుడున్న వాతావరణానికి చేపల గీపలు కూడా పూర్వం వాతావరణానికి ఇప్పుడు వాతావరణానికి కంపారిజన్ లేని వల్ల ఇప్పుడు డిసీజులు కూడా బాగా ఎక్కువగా వస్తున్నాయి. వాటిని తట్టుకుని నిలబడటానికి వాటర్ కూడా అంత అవైలబిలిటీగా ఉండలేదు. పూర్వం అంటే సంవత్సరం పొడిగిన వాటర్ దొరికేది. ఇప్పుడేమో మ్యాక్సిమం 8 మంత్స్ దొరకడానికి బాగా కని కష్టంగా ఉంటుంది. ఆ వాటర్ని ఒకళ్ళు వదిలిన వాటర్ని దాన్నే మళ్ళీ చెరువుల్లోకి డంప్ చేయడం వల్ల ఈ డిసీజులు బాటం అంతా కూడా పొల్యూట్ అయిపోయి డిసీజులు విపరీతంగా వస్తున్నాయి. అదొకటిని ఫీడ్ కాస్ట్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇది వరకు 10 కేజీల తౌడు ఎంత రేట్ అయితే ఉండేదో కేజీ చేపల మార్కెట్లో కూడా దానికంటే ఎంతో కొంత పెచ్చమ్మేది. ఈ రోజు 10 కేజీల తౌడు వచ్చి 220 రూపాయలు అయితే చేప వచ్చి 120 రూపాయలు అమ్ముతుంది. వేరియేషన్ వచ్చి కేజీకి వచ్చి 100 రూపాయలు డిఫరెన్స్ అయిపోయింది. ఈ మార్కెట్ ఏమో వ్యాపారస్తులు కొనట్లేదు. ఇక్కడ ప్రొడక్షన్ చూస్తేనే అంతంత మాత్రంగా ఉంది. ఈ డిసీజులకి వీటి వల్ల ప్రతి ఒక్క రైతు కూడా ఇవాళ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాటర్ వల్లే కూడా శంకుజాలకు విపరీతంగా ఏడిపిస్తుంది. అది వచ్చిందంటే కూడా మొత్తం చెంకులంతా తినేసి డివో పడిపోయి మొత్తం చేప అంతా కూడా విపరీతంగా ఒకసారి కొలాప్స్ అయిపోతుంది. అలాగే పెయిన్ ఒకటి విపరీతంగా వాటర్ క్వాలిటీ లేనందువల్ల పెయిన్ విపరీతంగా ఎవ్రీ వీక్కి 15 రోజులకు ఒకసారి, కొంతమందికి అయితే 15 రోజులు పడుతుంది, కొంతమందికి అయితే వారానికి 10 రోజులు కూడా రిపీట్ అయిపోతుంది. దానికి మళ్ళీ మందులని ఇవని విపరీతంగా కాస్ట్ ఆఫ్ వే పెరిగిపోయి చేప ఈ రోజు తయారవడానికి కూడా కేజీకి వచ్చి 130 రూపాయలు మినిమం దాటేస్తుంది. ఇప్పుడేమో కొంటమేమో ఈ రోజు 110 రూపాయలు కొంటున్నారు. ఇంచుమించు 20 రూపాయల మార్జిన్ ఆల్రెడీ పోతుంది. అంచేత చేపలు అనేది బాగా ఒడిదుడుకుల్లో ఉంది. గవర్నమెంట్ కూడా దీని మీద దృష్టి పెట్టి మళ్ళీ ఈ ఫీల్డ్ని బతికించాలని చెప్పి, బతికింతే ఇవాళ అందరూ కూడా దీని మీద బతికేవాళ్ళే. ఇది అంతా లేబర్కి సంబంధించిన ఫీల్డ్ కాబట్టి గవర్నమెంట్ దీని మీద కొద్దిగా దృష్టి పెట్టి గవర్నమెంట్ యొక్క సహాయ సహకారాలు ఎంతో అవసరం కాబట్టి ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి గవర్నమెంట్ చేత కొద్దిగా ఒత్తిడైనా తెచ్చి ఈ ఫీల్డ్ని బతికించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఒకప్పుడు రైతులకు ఆర్థిక భరోసాను ఇచ్చిన ఆక్వా సాగు నేడు నష్టాల దిశగా పయనిస్తోంది. చేపలు, రొయ్యల సాగు లాభాల దిశగా సాగినప్పుడు ప్రభుత్వానికి ఎన్నో కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్య రూపంలో ఆదాయం సమకూరింది. నేడు నష్టాలు ఎదురయ్యే సమయంలో ప్రభుత్వం రైతులకు అండగా నిలబడాలని రైతులు కోరుతున్నారు.